బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతని ప్రకటించారు. సునీత పేరును ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల కోరిక మేరకే మాగంటి కుటుంబానికే ఆ టికెట్ని కేటాయించామని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది మాగంటి సునీత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ అలాగే హరీష్ వీళ్ళందరితోని కేసీఆర్ సమీక్ష భేటీలో పాల్గొన్న తర్వాత జూబ్లీహిల్స్లో మనమే గెలుస్తున్నామని చెప్పేసి మొత్తానికైతే కేసీఆర్ చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. సో మనం చూస్తే 2023లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 16,337 ఓట్లతోని మొత్తానికి 80,000 ఓట్లు 80,549 ఓట్లతో మాగంటి గోపీనాథ్ 2023కి సంబంధించిన ఎలక్షన్స్లో ఆయన గెలిచారు. మరి ఈసారి ఎన్నికల్లో ఎన్ని ఓట్లతో గెలవబోతున్నారు? ఈ నిర్ణయం అంటే ఒక పక్కన కేసీఆర్ అలాగే హరీష్ వీళ్ళిద్దరితోని కేటీఆర్ అలాగే హరీష్తోని కేసీఆర్ సమీక్ష భేటీలో పాల్గొని జూబ్లీహిల్స్లో మనమే గెలుస్తున్నామని చెప్పేసి ఎందుకు అంత ధీమాతో ఉన్నారనేది మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి. లాస్ట్ టైం 16,000 వ్యత్యాసంతో గెలిచారు. మరి ఈసారి ఎంఐఎం కూడా కలిసి వస్తే కనుక ఏంటి పరిస్థితి? అండ్ సీటు ఇచ్చి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఎలా చెప్తున్నారు? జరుగుతున్నటువంటి దాంట్లో భాగంగానే ఆ కుటుంబానికే టికెట్ కేటాయిస్తారు మాగంటి కుటుంబానికి అనేటువంటిది ఈరోజు అఫీషియల్గా పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ అనౌన్స్మెంట్ చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆయన కొద్దిమంది నాయకులతో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మారావు గౌడ్, హరీష్ రావు, తర్వాత సబితా ఇంద్రారెడ్డి ఇలా కొద్దిమంది నాయకులతో భేటీ అయ్యారు. భేటీ అయి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత గతంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే ఆయన అకాల మరణం చెందారు కాబట్టి దుబ్బాక విషయంలో కానీ తర్వాత కంటోన్మెంట్ విషయంలో కానీ పార్టీ ఎట్లయితే నిర్ణయం తీసుకుందో అదేవిధంగా ఇక్కడ ఆ కుటుంబానికి టికెట్ కేటాయించాలి ఉప ఎన్నికలు అనేటువంటి డిసైడ్ చేసుకున్నారు. సునీత పేరు ఖరారు చేశారు. సో ఇప్పటికే ప్రచారంలో బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. దానికి సంబంధించి సమాయత్తం అవుతా ఉంది. సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంది. కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో భాగంగా దానిపైన దృష్టి పెట్టారు. సో మొత్తానికి ఈరోజు అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి పేరు కేసీఆర్ అనౌన్స్మెంట్ చేశారు. సో ఈ నెక్స్ట్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, ఎట్లా ముందుకు పోవాలి ఎన్నికల్లో గెలుపు కోసం అనేటువంటిది నాయకులతో కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. సుదీర్ఘమైనటువంటి భేటీలో ఇప్పటికే సునీత కుమారుడు, సునీతకి సంబంధించినటువంటి కూతురు అంటే మాగంటికి సంబంధించిన కుటుంబం అంతా ప్రచారంలో ఉంది. ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు, అవకాశం ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం ఆల్రెడీ ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేసింది. కేటీఆర్ సూత్రప్రాయంగా సునీతకు అండగా నిలబడాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆ రోజే దాదాపు అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చినట్టుగానే పార్టీ భావించే పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది ఆర్టీవీ ముందుగానే ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈరోజు అఫీషియల్గా డైరెక్ట్గా కేసీఆర్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక మెసేజ్ వెళ్ళనుంది అనేటువంటిది అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎందుకంటే 20 నెలల పాలన రెఫరెండంగా కాంగ్రెస్ పార్టీ ఈ పాలనను చూసేటువంటి అవకాశం ఉంది. ఓటరు అనేటువంటిది చర్చ ఒకవైపు ఉంటగా అనౌన్స్మెంట్ చేయడంతో సో మొదట అభ్యర్థిగా బీఆర్ఎస్ అఫీషియల్గా సునీత పేరు ఖరారు చేయడంతో కాస్త మరొకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన మరొకసారి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున అభ్యర్థుల పేర్ల విషయంలో చర్చ కొనసాగుతుంది. చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ ఇంకా అభ్యర్థి పేరు కానీ ప్రచారంలో కానీ ఎక్కడ ముందడుగు వేయనటువంటి సిచ్యువేషన్. సో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కేసీఆర్ అందరి నాయకులతో మాట్లాడి డిసైడ్ చేశారు, దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది గెలుపుకు సంబంధించి. కళ్యాణ్. రైట్ మధు, మరి మిగతా పార్టీలు ఇటు కాంగ్రెస్ కావచ్చు అలాగే బీజేపీ కావచ్చు వీళ్ళు ఎప్పుడు వాళ్ళ క్యాండిడేట్స్ని ఎప్పుడు డిక్లేర్ చేసే అవకాశం ఉంది? ఒక రకంగా ఒక టెస్టింగ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సిటీలో సీట్లను ఇంతకుముందు ఎప్పుడు కైవసం చేసుకోలేదు కాబట్టి అదొక ఎత్తు. అండ్ ఇంకొకసారి బీఆర్ఎస్ తన బలాన్ని నిరూపించుకునే అవకాశం. అలాగే బీజేపీ గురించి మరంగా మాట్లాడుకుంటే బీజేపీ కూడా తన బలాన్ని చూపించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఒక టెస్టింగ్ గ్రౌండ్ అని అనుకోవచ్చు వీటన్నిటికీ. మరి బీఆర్ఎస్ ముందుగానే క్యాండిడేట్ని రివీల్ చేసి మొత్తానికైతే వాళ్ళు క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేశారు, డోర్ టు డోర్ వెళ్తున్నారని మీరు చెప్తున్నారు కాబట్టి సో మరి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎప్పుడు ఈ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక లాగానే